ఎగ్జాంపుల్ చెప్తా. 2018 ఎన్నికల్లో 88 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మీకు ఐడియా ఉండాలి. 88 సీట్లు గెలిచింది. 2 రెబల్స్ గెలిచింది. అంటే మొత్తం గెలిచి 119లో 90 సీట్లు గెలుచుకొని ఒక అజేయమైన శక్తిగా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అన్నాడు. వెంటనే ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల వస్తే అందరూ ఏమనుకున్నా అంటే ఇంకా మనం ఎక్కడ గెలుస్తాం, ఒక్కొక్క పార్లమెంట్ పరిధిలో 3 లక్షలు 4 లక్షల మెజార్టీ వచ్చాయని చెప్పి దిగాలు పడ్డాయి పార్టీలు. అప్పుడు నేను టీఆర్ఎస్ పార్టీలు ఉన్నా కూడా చెప్తాను. దిగాలు పడ్డాయి. పోటీ చేయడానికి కూడా ఎవరు సుముఖంగా లేరు, కానీ పోటీ చేసిండ్రు. పోటీ చేస్తే భారతీయ జనతా పార్టీ 4 సీట్లు గెలిచింది. మా కరీంనగర్లో 4.5 లక్షల ఓట్లు మెజార్టీ ఉంటే అవి గంగలు కలిసిపోయి 1 లక్ష మెజార్టీతో బండి సంజయ్ గారు గెలిచిండ్రు. ఎట్లా సాధ్యమైంది? నేను అప్పుడు ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ పార్టీలో జిల్లా మంత్రిగా ఉన్నా, జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నాను. అంటే ఎందుకు చెప్తున్నాయి? 4 నెలల కాలంలోనే 4 మంత్సే. మొన్న ఇంతెందుకు మీ ఎన్నికలప్పుడు మొన్న ఓట్లు వేసినప్పుడు ఏం చెప్పిండ్రు? ఈ ఎన్నికలలో మీకు ఓటేస్తున్నాం, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం మోడీ గారు ఓటేస్తామని చెప్పి. అట్లనే ఇప్పుడు కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కూడా ఎవరి జాగీరు కాదు. 4,63,000 ఓట్లు వాళ్ళ సొంత అభిప్రాయాల మీద ఆధారపడి ఓట్లు వేసేవాళ్ళు తప్ప వాళ్ళు వాళ్ళు చెప్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళు 100% వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారని ఎట్లా అంటావు? బీఆర్ఎస్ పార్టీకి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు మేము అనుకోవట్లేదు. వాళ్ళంతా స్వేచ్ఛగా ఎవరు మంచోళ్ళు, ఎవరు మనవాళ్ళు, ఎవరికి ఓటేస్తే లాభం జరుగుతుందో అవన్నీ ఆలోచించుకొని ఓటేస్తారు. మా పార్టీ పరంగా కదా, మా కాంగ్రెస్ పార్టీ దుష్మన్, మాకు వ్యక్తి అప్రధానం. మాకు ప్రధానం పార్టీ తప్ప. అంటే ఇన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడమే కాకుండా అబద్ధపు విష ప్రచారం చేస్తున్నారు. రిజర్వేషన్లు చేసే నీచానికి దిగజారండి వీళ్ళు. అట్లనే 10 ఏళ్ల క్రితం మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడింది? మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అయితే దేశం విచ్చిన మెదడు చిల్లర ఆనాడు అవగాహన రాయితీతో కూడిన మాటలు మాట్లాడారు. ఇవాళ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో ఏం ప్రూవ్ అయింది? మోడీ గారే ఈ దేశాన్ని దిక్కు అని చెప్పి ప్రజలు భావిస్తుంటే ఊరంతా ఒక దారి అయితే ఊసర వెళ్ళింది వేరే దారి అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీలకు అవగాహన లేక వాళ్ళ దారి వేరైంది. అందుకనే వ్యానిష్ అయిపోతున్నారు. ప్రజల అంతరంగాన్ని కానీ జరుగుతున్న అభివృద్ధిని కానీ ఇవాళ దాన్ని చూడలేకపోతున్నారు వీళ్ళు. కాబట్టి అటు అన్సైంటిఫిక్గా తప్పుడు ఆలోచనతో తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ గారు మాట్లాడినట్టుగా మాకు తీర్మానం అనే వ్యక్తులు కాదు ప్రధానం, మా కాంగ్రెస్ పార్టీని పొందబెట్టాలి.